ఈరోజు చాట్‌జీపీటీని ఒక కొత్త విషయం అడుగుదాం అనుకున్నాను. నేను ఈరోజు మార్కెట్‌కెళ్ళాను. మార్కెట్‌లో కూరగాయలు తీసుకున్నాను. అంటే నాకు రేపు ఉదయానికి ఏమేమి కావాలనుకున్నా అవన్నీ తెచ్చుకున్నాను. కొన్ని కూరగాయలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్టు బ్రెడ్డు, చిక్కుడుకాయలు, నిమ్మకాయ, అల్లం, పెరుగు, సొరకాయి, పచ్చిమిర్చి, కిసాన్ జాము, టమాటా, మనకు కరివేపాకు. వీటిని కర్రీ లీవ్స్ అని కూడా అంటారు. అవి తీసుకొని నాకు రేపు పొద్దున ఉదయంకి బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటున్నాను. మీ ఇమేజ్లో ఉండే వాటిని చూసుకొని నాకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయమని ఒక చిన్న సెంటెన్స్లో వచ్చి దాన్ని అడిగాను. ఫస్ట్ అది పైన ఇచ్చిన ఇమేజ్ని ఏమేమి ఉన్నాయని ఐటమ్స్ని అది ఇది రాసింది. ఇందులో ఒక తప్పు అయితే రాసింది, మిల్క్ ప్రొడక్ట్ సహెచ్డ్ అంది. అది ఏమనుకుందంటే పెరుగుని అట్లా ఊహించుకుంది. ఈ చిక్కుడుకాయలని బీన్స్ జాతి కింద కన్సిడర్ చేసింది. అది నిజమే, బట్ అంత పర్టికులర్గా కాదు. కిసాన్ జాము ప్యాకెట్ ఉందని గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నాకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ అడిగితే ఇది ఉప్మా సజెస్ట్ చేసింది. ఉప్మా ప్రిపేర్ ఎలాగా చేయాలని నాకు ఇష్టం లేదని చెప్తే అది వెజిటేబుల్ బర్గర్ అది చెప్పింది. అందులో ఐటమ్ పైన మెన్షన్ చేసిన మిల్క్ పౌడర్కి సంబంధించింది అయితే మెన్షన్ చేసింది. అండ్ ఆల్సో ఎక్స్ట్రా టిప్ కింద లెమన్ వాటర్ ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పింది. పైన ఉన్న సజెషన్లో తప్పు ఉంది. అది పెరుగు ప్యాకెట్ అని 120 grams 10 rupees అని చెప్తే అది చాట్ ప్రిపేర్ చేసింది. కరెక్ట్ అక్కడ హైలైట్ అయింది కాబట్టి. బట్ అగైన్ నాకు శాండ్విచ్ కావాలంటే అది శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేయడం చూపించింది. అండ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అని అడగడానికి, బట్ ఇక్కడ చూడండి నేను తెలుగులో అడిగాను. ఆ విషయం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమండి. నేను రెగ్యులర్గా తెలుగులోనే దాంతో మాట్లాడతాను. సో అది అడిగింది. ఇక ప్రిపేర్ చేయడం ఎలా పద్ధతి అని అంటే ఫస్ట్ బ్రెడ్, టమాటా, పెరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, ఉప్పు అవన్నీ తీసుకొని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం పెరుగు 10 rupees మొత్తం ప్యాకెట్ పెరుగు, కొంచెం ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు తరిగినంత ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే సరిపోద్ది. కరివేపాకు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కరివేపాకులా కాకుండా ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను. అండ్ బన్ ఏమో ఫస్ట్ హాఫ్ కట్ చేసి లైట్గా రెండు వైపు లైట్గా కాల్చుకుంటే, లైట్గా కాల్చాలి, ఎక్కువ కాల్చొద్దు. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. అండ్ శాండ్విచ్లో పైన కలిపిన మిశ్రమాన్ని వేసి టమాటాని 2-3 ముక్కలుగా స్లైడ్లు చేసి రాసిన పెరుగు మీద పెట్టిన తర్వాత శాండ్విచ్ చేసి అటు ఇటు లైట్గా మళ్ళీ దోరగా వేయించితే ఇంకా బాగుంటుంది. ఆవిరి అనేది పెరుగుకి పట్టి టేస్ట్ వస్తుంది. అండ్ ఆ వేడి మీద బండి మీద కొంచెం కిసాన్ జామ్ ఉంది కాబట్టి మనకి ఎలాగో దాన్ని నలుచుకొని తినచ్చు. లేదు అనుకుంటే చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయల గింజలు ఉంటాయి, ఆ గింజల్ని లైట్గా దోరగా వేయించుకొని తినచ్చు అని చెప్పింది. సో ఇదంతా బాగానే ఉంది. బట్ నాకు ఎక్కడ తగిలిందంటే ఇది ప్రిపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది అని అనుకున్నాను. సజెషన్ చేయమంటే ఇది డైరెక్ట్గా ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. సో జనరేట్ ఇమేజ్ అని చెప్పాను. ఇంకొక ఇమేజ్ జనరేట్ చేస్తుంది, బట్ చాలా టైం తీసుకుంటుంది ఇది ఇక్కడ దాకా. సో ఇది నేను ఈరోజు తెలుసుకుంది. ఇక్కడ మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఒకప్పుడు మనం టైప్ చేసి ఇవ్వాలి, ఇప్పుడు ఫోటో తీసి ఇచ్చినా అర్థం చేసుకుంటుంది. సో ఈ ప్రోడక్ట్ నుంచి ఈ ప్రోడక్ట్కి మనం ఈజీగా ఇవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలో అర్థం కాకపోతే జస్ట్ ఒకటే ప్రాంప్ట్ ఐ హ్యావ్ ద బిలో ప్రొడక్ట్స్ ఐఎమ్ ఇన్ హోమ్, కైండ్లీ ప్రిపేర్ ఏ బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ దాని కామా పెట్టి మీకు నచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్ ఉంటుందో ఆ బ్రేక్ఫాస్ట్ పేరు, నాకైతే ఉప్మా అనుకుంటే ఉప్మా, లేకపోతే శాండ్విచ్ అయితే శాండ్విచ్ అని మెన్షన్ చేస్తే కైండ్లీ ప్రిపేర్ ఏ శాండ్విచ్ అని అంటే బై యూజింగ్ అబోవ్ ప్రొడక్ట్స్ అని అంటే సో అది సజెషన్ చేస్తాం. ప్రాంప్ట్ ఏంటంటే కైండ్లీ హౌ టు ప్రిపేర్ ఏ శాండ్విచ్ బై యూజింగ్ అబోవ్ ప్రొడక్ట్స్, ఐఎమ్ గివింగ్ అబోవ్ మెన్షన్ ప్రొడక్ట్స్ అని ఇస్తే ఆ ప్రాంప్ట్కి మనకి డైరెక్ట్గా ఇది అవుతే ఇస్తుంది. ఇది ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.